ఎట్లా ఉండబోతున్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లు? ఇప్పుడు రానున్న మున్సిపల్ వస్తుంటాయి. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ అంతా గూడా మళ్ళా కాంగ్రెస్ అనా పార్టీకి. నాకు తెలిసి మనము స్థానిక సంస్థ ఎన్నికలు కౌంట్ చేయొద్దు. ఆ! కానీ ఈ ఎలక్షన్స్ మాత్రం నేను నిరుద్యోగులను అందరు ఇళ్ళకి వెళ్ళిపోయిండ్రు ఇప్పుడు. హ్మ్. అశోక్ నగర్ ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయింది. లేరు హ్మ్. వెళ్ళిపోయిండ్రు. ఇక నేను బస్ యాత్ర చేయబోతున్నా హ్మ్. నిరుద్యోగుల దగ్గరికి. ఓకే. తిరిగి లోకల్ బాడీ ఎలక్షన్స్‌ల కంటెస్ట్ చేయమంటున్నా. అందరిని. మీరెవ్వరు అందరిని మీరు ఎక్కడికెళ్ళినా పోటీ చేయండి. ఏ పార్టీకైనా నిలబడండి. హ్మ్. నేను వచ్చి మీకు ప్రచారం చేస్తా. వచ్చే రోజులల్లన నేను నిలబడ్డ పొలిటికల్ అపోజిషన్ పార్టీలకు కూడా చెప్పేదేంటంటే కొత్తోళ్ళకు, అవకాశం. విద్యార్థులకు, నిరుద్యోగులకు అవకాశాలు ఇయ్యండి. వీళ్ళు తిన్నారు 10, 10 ఏళ్ళు ఫుల్‌గా తిన్నారు సరిపోయింది. హ్మ్. వాళ్ళిప్పుడు ప్రతి అంశం మీద అపోజిషన్‌లో గూడా నాకు ఇద్దరు ముగ్గురే చూడగలుగుతున్నా. హ్మ్. తెల్లారి కేటీఆర్‌ని చూడగలుగుతున్నా, లేకుంటే అందులో లక్ష్మణ్‌ని చూడగలుగుతున్నా, హ్మ్. మన బీజేపీకి లక్ష్మణ్ చూడగలుగుతున్నా, మహేశ్వర్ రెడ్డిని చూడగలుగుతున్నా. ఒక హ్మ్. ఇద్దరు ముగ్గురిని. ఇందులో దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ అవునవును. నీకు ఫింగర్ టిప్స్ పైన గాని అంటే అసలు ఈ అంశం మీద ఎట్లా వాడాలో తెలుసా అన్న? ఈ ఈ అవును. ఈ ఇప్పుడు ఈ ఈ పిల్లగాళ్ళ సమస్యల పైన నాకెందుకు పనుండాలి చెప్పనా? నాకెందుకు పనుండాలి? అవును. నాకెందుకు పనుండాలి? ఈరోజు అంటే ఆ టైప్‌ల ఈరోజు నేను నిరుద్యోగులను అంటే తెచ్చుకున్నాను. కొత్తోళ్ళని ప్రతిపక్ష పాత్ర తెచ్చుకున్నాననుకో ఇంకా సమర్థవంతంగా ఆపో పోషించాలంటారు. అంతే ఆపోజిషనోళ్ళని తినున్నారన్న మెసలనికి రాదు కదా అన్న ఇప్పుడు. అదే. 10 ఏండ్లు తినుండే. అవునవును. అయితే మీరు ఒరిజినల్‌గా ఈరోజు నిరుద్యోగులకు మీరు రేపు అవకాశం ఇయ్యండి. 2000 మహా అంటే 2,00,000 మందొస్తారు నౌకర్లు. అంతే. అంతే. కానీ 40,00,000 మంది ఈరోజు రోడ్డు పైనున్నారు. అవును. నేను ఈరోజు వాళ్ళు ఎట్లా నిలబడ్డా గాని రేపు బస్ యాత్ర చేస్తున్నాము. హ్మ్. బస్ యాత్రలో మాదేందంటే మా టార్గెట్ ఏందంటే మాకు టచ్ ఉన్న నిరుద్యోగులందరిని గూడా ఎలక్షన్‌లో కంటెస్ట్ చేపిస్తాం ఈసారి. హ్మ్. కాంగ్రెస్ ఇప్పుడు ఈ పార్టీలోళ్ళకి ఇస్తే ఏం చేస్తారంటే అమ్ముడు పోతారన్న. హ్మ్. అదొకటుంటది కథ. 1000% అరే మేయర్‌కి ఏమన్నా బుద్ధుందా అన్న? కాంగ్రెస్‌లో ఉంటే ఆమె వార్డ్ మెంబర్ గూడా కాకపోవు. అవును. విజయలక్ష్మి. ఆ! బీఆర్ఎస్‌లో అయితావు. ఆ! ఎట్లా చేడతారు చెప్పన్న? అయ్యా కొడుకు ఏంటంటే ఇగ తెలవదన్న. అలా జనాలు అంటే ప్రజాభిష్టం ఇట్లా ఉంటది. రేపొద్దున ఆళ్ళకి ఇచ్చుడు కూడా తప్పన్నా? ఇగ అది గూడా నిజమే. చెప్తున్నది. అసంటోళ్ళకు ఇప్పుడు ఒక పార్టీ అన్నం పెట్టిన పార్టీని తన్ని దగ్గరకొచ్చిందంటే, మరి రేపు నన్ను తన్నడానికి ఒకసారి ఆలోచించాలి గదా! అవును. అది ఎంత ఏమన్నా ఇంత కొంచెం నాకైతే సిగ్గైతాందన్న ఆళ్ళని. నేను ఇప్పుడు దాదాపు 20, 30 మంది. నాకు 20 మంది నేను ఫోన్ చేస్తే లేపే మంత్రులు 20 మంది ఉన్నారన్న. హ్మ్. ముఖ్యమంత్రి తప్ప అందరు క్లోజ్‌గానే ఉంటున్నా. హ్మ్. నేను అందులో ఉండి 4 పనులు చేసుకుని రూ. నేను సంపాదించుకోలేనా? అవును. ఆ సెక్రటేరియట్ పోయినా గూడా అది అసలే కమిషన్‌లంటారు. 10%, 15%. చేసుకోలేనా? అవును. నేను ఈజీగా చేసుకోగలుగుతా. ఎందుకు పోతలేను నేను? ఎందుకు చేసుకుంటలేను? నేను ఎంత కష్టంలో ఉన్నా, నా బాధ నేను ఎంత పడుతున్నో నాకు తెలుసు. వాస్తవం. ఎందుకున్నా ఎథిక్స్ అన్న. ఎథిక్స్, మారల్స్ కౌంట్స్. యెస్. ఎథిక్స్ నేను చచ్చిన రోజు 10 నిమిషాలు ఎవరైనా మాట్లాడితే ఏం మాట్లాడాలనే అంశం మనం వదిలేసిపోవాలి. ఇయాల నువ్వు కాటికి కాళ్ళు జాపినవు కేశవరావు. హ్మ్. నేనేం జేసినా నువ్వు పార్టీ మారినవు. అక్కడన్నా నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు పార్టీ చీఫ్ జేసిండ్రు నిన్ను. సార్ ఇప్పుడు ఆయనంటే ప్రజాక్షేత్రంలో అడుగు రాడు. ఆ! కడియం శ్రీహరి గారికి సంబంధించిన దానికి ఎట్లండి? చెప్తున్నా గాను. ఆయన బిడ్డ అయితే పైసలు గూడా ఇచ్చిందంట. బీఫార్మ్ ఇచ్చిందంట. అవును. దాన్నేమంటారు జెప్పండి? అంటే మీరు ఒక పార్టీని తన్నొచ్చేటప్పుడు మీరు గూడా ఆలోచన జేసుకోవాలి. వీరు రేపు నన్ను నంతడా లేదా? అందుకని నేను ఈసారి మీరు నిరుద్యోగులను రిక్రూట్ జేసుకోండి. ఖాళీగున్నారు. ఉద్యమ స్ఫూర్తితోనున్నది. హ్మ్. అదేనా గతంలో మీరు మందికెళ్ళి వచ్చినోళ్ళని మొయ్యకుంటా, హ్మ్. వీళ్ళని మోస్తే పుణ్యం కట్టుకున్నోళ్ళైతారు. వాళ్ళ ఫీడ్‌బ్యాక్ మంచిగుంటది. అవును. అవును. గ్రౌండ్ లెవెల్ అంతే రియాలిటీ ఉంటది. ఈళ్ళకి బీఆర్ఎస్ దెబ్బతినేది ఓన్లీ బికాస్ ఆఫ్ ఇసొంటి లంగా అడ్వైజర్‌లను కడియం సీఆర్ గాని అసొంటి మాటిని హ్మ్. రాజయ్యని విలన్‌ని చేసుకొని రాజయ్య వదిలేసిపోయిండా? అవును. రాజయ్యని కానీ విలన్ స్టిల్ ఈరోజు మరి, ఇంకా పార్టీని పట్టుకొని మరి ఉన్నాడాయన. రాజయ్యని విలన్ రాజయ్యని ఒక ప్లాన్డ్‌గా అవును. రాజయ్యను ఒక ప్లాన్డ్‌గా శ్రీహరి తొక్కుకుంటూ వచ్చిండు. నీకు సేమ్ ఈరోజు కాంగ్రెస్ ఉన్నోళ్ళు గూడా ఇయాల సీతక్కనో ఎవరో ఒక మంత్రి పదవి ఊడబీకి నాకియ్యాల, కొండ సురేఖ ఊడబీకి ఎక్కాలనే ఆలోచనతోనే ఉంటారు. శ్రీహరి అంటోడు నాకు తెలుసు కదన్న. అంతేనా? రాక్షసుడు. ని నిజాయితీ గల మనిషే గాదు. రేపు ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తది. అయితే రేపు ఎన్నికలల్లా అందుకని నేను కాంగ్రెస్ పార్టీ అయితే కనపడదన్న. హ్మ్. అయితే బీఆర్ఎస్‌లో గెలిచినోళ్ళు అమ్ముడు పోయేటోళ్ళకు ఏమైనా అవకాశం దొరికితే ఖచ్చితంగా అన్న 99.9% మీరు 99 పాయింట్ లేకుంటే మొన్న కొడంగల్‌ల అవును. 100% రేవంత్ రెడ్డి ఓడిపోవాలి 2023ల. హ్మ్. అర్థమైందా అన్న? అది పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ తమ్ముడిని మేనేజ్ చేసి సరిగ్గా ప్రచారం చేయకుండా ఆపడం వల్ల రేవంత్ రెడ్డి గెలిచిండు. గురునాథ్ గుంజుకొని ఇవన్నీ ఏషాలేస్తారు. రేపు నిలబడమను. అందుకని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. నా దగ్గర రూపాయి లేదు. హ్మ్. నామినేషన్ పైసలు ఎవరైనా తీసుకపోతే ఏయాల్సిందే. హ్మ్. రేవంత్ రెడ్డికి డిపాజిట్ రాకుండా ఓడిపోతారు కొడంగల్‌ల నేను అగడిసే నేను పోతే.
అంతేనా సవాలే లేదు అని నేను చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతాను ఎప్పుడు. Yes, నేను చూస్తున్నా కదా అర్థమైందా? ఏదో కొడితే కుంభస్థలానే కొట్టాలంటావు. రమ్మని చెప్పు అట్లా లేదు. రేపు మంచిగా ఉందన్న, కాకపోతే అమ్ముడు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్థానిక సంస్థలల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రావు, కాకపోతే మంది పార్టీలో గెలిచిన వాళ్ళు మళ్ళా ఈ పార్టీకి పోతా అంటే ఎవడేం చేయలేడు అంతే. చేయలేరు. అందుకనే ఈసారి నేను నిరుద్యోగులకే నేను అంత మనం అంతా నిరుద్యోగుల ఏ, పార్టీ ప్రశ్నించే గొంతుక మేము కూడా వస్తాం. గంతే ఏం లేదు గంతే